ఢిల్లీ క్యాపిటల్స్. సో, ఈసారైనా ఫైనల్ గెలుస్తారా? సో, 3 టైమ్స్ ఫైనల్ ఎళ్లారు. 3 టైమ్స్ ఫైనల్‌లో లాస్ అయ్యారు. అలాగే వాళ్ళ కొత్త కెప్టెన్ జెమీ రోడ్రిగస్ టీమ్ ఎలా లీడ్ చేస్తది? అండ్ వాళ్ళు సర్ప్రైజింగ్‌లీ అనబుల్ స్విట్జర్లాండ్‌ను వాళ్ళ కెప్టెన్ మెగ్లానింగ్‌ను కాదని అనబుల్ స్విట్జర్లాండ్‌ను రిటెన్షన్ చేసుకున్నారు. బట్ తనొచ్చేసరికి ఎళ్ళిపోయింది. సో, తన ప్లేస్‌లో అలానా కింగ్ ఎలా పెర్ఫార్మ్ చేస్తది? అండ్ ప్లేయింగ్ 11 ఎలా ఉంది? వీక్‌నెస్‌లేమున్నాయి? ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయనేది ఇన్ డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. సో, ఎవరైతే ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్. సో, లాస్ట్ ఇయర్ చూసుకుంటే వాళ్ళు ఫైనల్‌లో జస్ట్ నారో మార్జిన్ 8 రన్స్ తేడాతో ఓడిపోయారు. సో, లాస్ట్ ఇయర్ చూసుకుంటే వాళ్ళకి మంచి మంచి యంగ్ టాలెంట్స్ బయటకొచ్చారు. లైక్ శ్రీచరణి గాని, అలాగే నిక్కీ ప్రసాద్ అండర్ 19 బ్యాట్స్‌మెన్. సో, తను లైక్ మంచి మంచి ఆహ్, మంచి మంచి ఆహ్, యూ నో మంచి మంచి బ్యాట్స్‌మెన్స్ బయటకొచ్చారు. అండ్ ఈ ఇయర్ వాళ్ళు రిటెన్షన్ వాళ్ళ కెప్టెన్ మెగ్లానింగ్ రిలీజ్ చేశారు. సో, అనబుల్ సెటర్‌లాండ్ వచ్చేసరికి తననేది లెఫ్ట్ అయిపోయింది. అండ్ ఓవరాల్ స్క్వాడ్ చూసుకుంటే ఆహ్, జెమీ రోడ్రిగస్ కెప్టెన్. సో, తినొచ్చేసరికి మిడిల్ ఆర్డర్‌లో కన్సిస్టెంట్‌గా స్పిన్ బాగా ఆడుతది. కన్సిస్టెంట్ రన్ స్కోరర్ అని చెప్పొచ్చు. షెఫాలి వర్మ. సో, షెఫాలి వర్మ వాస్ నో లిటిల్ బిట్ ఆఫ్ స్పిన్ ఎయగలదు. అలాగే ఎక్స్‌ప్లోజివ్ ఓపెనర్ కన్సిస్టెంట్‌గా పెర్ఫార్మెన్స్ చేస్తది. సో, టీ20 ఫార్మాట్‌లో తనొచ్చేసరికి బీస్ట్ అని చెప్పొచ్చు. అండ్ లారా ఓల్వోడి. సో, తినొచ్చేసరికి సౌత్ ఆఫ్రికన్ బ్యాట్స్‌మెన్, ఓపెనర్ బ్యాట్స్‌మెన్. సో, వేరే లెవెల్ వరల్డ్ కప్‌లో చూస్తే లైక్ సింగిల్ హ్యాండెడ్‌గా మంచిగా పెర్ఫార్మెన్స్ చేసుకుంది. అలాగే తినొచ్చేసరికి కన్సిస్టెంట్ బ్యాట్స్‌మెన్. సో, ఈజీగా బౌండరీస్ కొట్టగలడు. అండ్ దియా యాదవ్. సో, దియా యాదవ్ ఇంప్రెసివ్. సో, వెరీ చాలా అంటే చాలా మంచి టాలెంటెడ్ బ్యాట్స్‌మెన్. అండ్ ఆల్‌రౌండర్‌లో చూసుకుంటే మెరిజనా కాప్. సో, వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. సో, మెరిజనా కాప్ పవర్ ప్లేలో స్వింగ్ బౌలింగ్ ఏస్తది. అలాగే డెత్‌లో బౌలింగ్ ఏస్తది. మిడిల్ ఓవర్‌లో బౌలింగ్ ఏస్తది. అండ్ ఈవెన్ బ్యాటింగ్‌లో చూసుకున్న మంచిగా బ్యాటింగ్ ఆడుతది. అండ్ హెన్రీ. సో, హెన్రీ చూసుకుంటే లాస్ట్ ఇయర్ వెస్ట్ ఇండీస్ బ్యాట్స్‌మెన్. సో, బౌలింగ్ ఏస్తది. అలాగే బ్యాటింగ్‌లో కూడా లేట్ ఆర్డర్‌లో వచ్చి బిగ్ బిగ్ హిట్స్ కొట్టగలడు. అలాగే స్నేహ రాణా చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఆర్‌సీబీ తరపున ఆడింది. సో, స్నేహ రాణా లిటిల్ బిట్ బ్యాటింగ్ అలాగే బౌలింగ్ ఎక్సలెంట్ బౌలింగ్. సో, స్నేహ రాణా ఉంది. అండ్ నిక్కీ ప్రసాద్. సో, లాస్ట్ ఇయర్ చాలా అంటే చాలా టెంపర్‌మెంట్ చూయించింది. మంచిగా పెర్ఫార్మెన్స్ చేసింది. అలాగే మిన్ను మణి. సో, తినొచ్చేసరికి స్పిన్నర్. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే టీమ్‌తో కంటిన్యూ అయింది. అండ్ లూసియో మిల్టన్. సో, లూసియో మిల్టన్ వచ్చేసరికి లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. అండ్ సో, ఆస్ట్రేలియా నుంచి మంచిగా స్పిన్ చేయగలడు. అండ్ శ్రీచరణి. సో, శ్రీచరణి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ గూడా ఉంది. అండ్ వరల్డ్ కప్‌లో మనకు కంటిన్యూయస్‌గా వికెట్స్ తీశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకా తానియా భాటియా ఉంది. సో, షీ ఈజ్ వికెట్ కీపర్. సో, తను ఎలాగో ఉంది. అండ్ అలానా కింగ్. సో, అలానా కింగ్ వచ్చేసరికి స్విట్జర్లాండ్‌కు బ్యాకప్‌గా వచ్చింది. సో, ఇది వాళ్ళ స్క్వాడ్. అండ్ ప్లేయింగ్ 11 చూద్దాం. సో, ప్లేయింగ్ 11లో చూసుకుంటే మనకు మెగ్లానింగ్ వెళ్ళిపోయింది. సో, షఫాల్ వర్మ అండ్ మెగ్లానింగ్ ఓపెన్ చేస్తారు. సో, ఇప్పుడు షఫాలి వర్మ అట్ 1, 2లో మనకు లారా ఓల్వడిట్. అండ్ 3లో వచ్చేసరికి జెమ్మీ ఉంటది. అండ్ 4లో వచ్చేసరికి మెరిజనా కప్. సో, టాప్ 4 అనేది మంచిగా కన్సిస్టెంట్ పెర్ఫార్మర్స్ అని చెప్పొచ్చు. టాప్ 5 చూసుకుంటే నిక్కీ ప్రసాద్ హెన్రీ అని చెప్పొచ్చు. సో, హెన్రీ ఉంటది. సో, హెన్రీ వచ్చేసరికి టాప్ 5 నిక్కీ ప్రసాద్ టాప్ 5 అనుకోండి. అండ్ 6లో చూసుకుంటే స్నేహ రాణా ఉంటది. అండ్ 7లో వచ్చేసరికి తానియా భాటియా వికెట్ కీపర్. అండ్ వికెట్ కీపర్ ఉంటది. సో, అండ్ 8లో వచ్చేసరికి మిన్ను మణి. సో, ఆఫ్ స్పిన్నర్ అలాగే బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అని చెప్పొచ్చు. కొంచెం ఫ్లైట్ ఎక్కువేస్తది. అలాగే టర్న్ ఉంటది. సో, వికెట్ కీపర్ అని చెప్పొచ్చు. అలాగే 9లో చూసుకుంటే అలానా కింగ్ లెగ్ స్పిన్నర్. సో, వేరియేషన్ చాలా చాలా ఉంటాయి. ఫ్లైట్ ఇస్తది. వికెట్ టేకరు. అండ్ 10లో చూసుకుంటే శ్రీచరణి. సో, వరల్డ్ కప్‌లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నరు.
వరల్డ్ కప్‌లో మనం జూసాం. సో, అక్యురసీ ఉంటది. డొమెస్టిక్ అలాగే వికెట్ టేకర్ లైక్ కన్సిస్టెంట్‌గా వికెట్‌ల మీదకేస్తది. రన్స్ స్కోర్ జేయడం కొంచెం కష్టం. అండ్ 11 జూసుకుంటే నందిని శర్మ. సో, తినొచ్చేసరికి మీడియం పేసర్ బౌలర్. సో, స్వింగ్ జేయగలడు. పవర్ ప్లేలో బాల్ అనేది స్వింగ్ జేయగలడు. ఇండియా నుంచి ఫాస్ట్ బౌలర్ అని జెప్పొచ్చు. ఇది ఓవరాల్ స్క్వాడ్. అండ్ ఇక్కడ ఇష్యూస్ జూసుకుంటే మనకు సో, ఇక్కడ ఇష్యూస్ జూసుకుంటే ఓవర్‌సీస్ ఓవర్‌సీస్ కాంబినేషన్‌లో లైక్ ఆహ్, లిజిలీ సో, ఇఫ్ ఇన్ కేస్ తానియా బాట్ వద్దనుకుంటే లైక్ లిజిలీని ఆడియాలి. సో, లిజిలీ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ లైక్ ఓపెనింగ్‌లో వేరే లెవెల్ మంచిగా పెర్ఫార్మెన్స్ చేస్తది. సో, తనను మిడిల్ ఆర్డర్‌లో పెడతారనేది సో, కొంచెం కష్టం. సో, తను మాక్సిమం బ్యాకప్‌లో ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అండ్ సో, అలాగే లైక్ ఇఫ్ ఇన్ కేస్ సో, దేర్ ఈస్ స్టిల్ కన్‌ఫ్యూజన్ విత్ లూసీ హామిల్టన్ ఆర్ లిజిలీ. మోస్ట్‌లీ హామిల్టన్ వైపే ఎళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ సో, స్క్వాడొచ్చేసరికి ఆన్ పేపర్ మంచిగా ఉంది. లైక్ బౌలింగ్ ఆప్షన్స్ చూసుకున్న అరౌండ్ నంబర్ 4 నుంచి లైక్ ఆఫ్ స్పిన్స్ చాలా ఆప్షన్స్ చాలా చాలా ఉన్నాయి. లెగ్ స్పిన్ ఉంది. లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ ఉంది. సో, అన్ని వేరియస్‌గా అలాగే ఇప్పుడు ఇన్ కేస్ హామిల్టన్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అలాగే ఇండియా నుంచి చూసుకుంటే నందిని శర్మ ఉంది. సో, ఓవరాల్ అనేది మంచిగా సెటిల్ అయింది. సో, ప్లే ఆఫ్స్ ప్లే ఆఫ్ ఛాన్సెస్ అనేది ఆన్ ఆన్ కార్డ్స్ అని చెప్పొచ్చు. 90% ఛాన్స్ ఉంది. సో, టాప్ 2 ఫినిష్ చేయడానికి 70% ఛాన్స్ ఉంది. అండ్ టైటిల్ విన్ వచ్చేసరికి 40% ఛాన్స్ ఉంది. సో, మీరేమనుకుంటున్నారు? ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారైనా కప్పు కొడతదా? లేదంటే మళ్ళీ చేతులెత్తేస్తారా? అలాగే జెమ్మీ రోడ్రిగస్ క్యాప్టెన్సీ ఎలా ఉంటది? ఫస్ట్ టైమ్ లీడ్ చేస్తుంది. సో, మెగ్ లానింగ్ ఏదైతే పాత్ క్రియేట్ చేసిందో అది కంటిన్యూ చేస్తదా? లేదంటే ఫెయిల్ అయిద్దా? మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ చేయండి. సో, ఎవరైతే ఈ వీడియో ఇప్పటి వరకు చూసారో యూ గైస్ ఆర్ ట్రూలీ అమేజింగ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. బై బాయ్.